నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. వైసీపీ పార్టీ అధిష్టానం ప్రకారం జిల్లాలో ఉన్న ఎస్సీ నియోజకవర్గాలలోనే ఇన్ఛార్జ్లను మారుస్తారు అన్న చర్చ జిల్లా పార్టీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా 2 సీట్లకు పడిపోయిన వైసీపీ పార్టీ అందుకు గల కారణాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే మార్పు ఖాయమున్నట్లు సమాచారం. వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీలో ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం కొండేపు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆదిమూలపు సురేష్ని సంతనూతలపాడు నియోజకవర్గంకు, సంతనూతలపాడు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ఉన్న మేరుగు నాగార్జునను వేమూరు నియోజకవర్గానికి, అదేవిధంగా వేమూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న వరికుటి అశోక్ బాబుని కొండేపికి పార్టీ అధిష్టానం మార్చే అవకాశాలు అయితే బలంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అది ఎప్పుడు ఏందనేది తెలియాల్సి ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవం దృష్ట్యా మళ్ళీ గతంలో ఉన్న పనిచేసి ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఆస్థానాలకే వీళ్ళని పంపిస్తే ఎట్లా ఉంటుందన్న ఆలోచన అయితే అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఎర్రగొండపాలెంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలపు సురేష్ గతంలో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా చేసి ఆ తర్వాత మళ్ళీ ఎర్రగొండపాలెం వెళ్ళి ఎర్రగొండపాలెం కూడా గెలవడం జరిగింది. ఈ విధంగా అనంతరం ఆదిమూలపు సురేష్ మంత్రి పదవిని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా వేమూరులో ఉన్న వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మేరుగు నాగార్జున కూడా మంత్రిగా పనిచేయడం జరిగింది. ఇక కొండేపు నియోజకవర్గానికి వస్తే కొండేపు నియోజకవర్గం అక్కడ దామచర్ల కుటుంబానికి కంచుకోటగా ఉండటంతో అక్కడ ఎవరిని పెట్టినా గెలుపు కష్టమని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో కూడా సంతనూతలపాడు నుంచే పోటీ చేయాలని ఆదిమూలపు సురేష్ భావించినప్పటికీ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆయన కొండేపు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. ఇదే క్రమంలో మేరుగు నాగార్జున కూడా సంతనూతలపాడు కాకుండా వేమూరు నుంచి పోటీ చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ పార్టీ అధిష్టానం ఆదేశాల దృష్ట్యా వీరిరువురు కూడా గతంలో చేసిన స్థానాల నుంచి మారి ఇలా ఇన్ఛార్జీలుగా రావడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల దృష్ట్యా పార్టీ అధిష్టానం కూడా వీరిని వారి స్థానాల్లో మరలా పోటీ చేపిస్తే ఎలా ఉంటుందన్న భావనలో ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు కాకపోయినప్పటికీ మొత్తం మీద వీళ్ళు వాళ్ళ గతంలో చేసిన స్థానాలకు వాళ్ళు కోరుకున్న విధంగానే వాళ్ళని అక్కడ మళ్ళీ ఎన్నికల నాటికి అక్కడ వాళ్ళ ఎన్నికల బరిలో ఉంచేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఏం జరుగుతుందనేది మరికొన్ని రోజులు పోతే ఈ విషయాల మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుకి మొత్తం మీద వీళ్ళు మాత్రం వారి స్థానాలకు గతంలో వలె పోటీలో ఉండటం అనేది జరగటం ఖాయంగా తెలుస్తుంది.